ఇక్కడ పిటిషన్, అక్కడ ఏకగ్రీవం. మీనాక్షి నటరాజన్కి సంబంధించిన కేసులో ఏం జరుగుతుంది? ఆమె రాజ్యసభ నామినేషన్ని ఒక కేసు ఉంది తెలంగాణలో, ఆ కేసుని ఇందులో పెట్టలేదని ఎవరైతే మూడో బీజేపీ అభ్యర్థి మధ్యప్రదేశ్ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేయడంతో రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆమె ఇచ్చినటువంటి నామినేషన్ని తిరస్కరించి రిజెక్ట్ చేసింది. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిర్రు. వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరో వేయలేదో ఇక్కడ ఆ మూడో అభ్యర్థి గెలిచినట్టుగా ఏకగ్రీవమైనట్టుగా ఇక్కడ ప్రకటించేసింది ఎలక్షన్ కమిషన్. ఇక్కడ పిటిషన్, అక్కడ ఏకగ్రీవం. అసలు యాక్చువల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేల స్థానాలను బట్టి 2 రాజ్యసభ స్థానాలు రావాలి, గెలవడానికి అవకాశం ఉన్నది. మిగతా 60కి పైగా ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్కి 1 స్థానం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేసారు తెలివిగా అంటే మూడు నామినేషన్లు వేసారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే మూడో నామినేషన్ వేసిన వ్యక్తి ఉన్నాడో ఈమె పిటిషన్ తిరస్కరించడంతో, ఈమె నామినేషన్ తిరస్కరించడంతో ఆయనను కూడా ఏకగ్రీవం చేసింది ఎలక్షన్ కమిషన్. ఆసక్తికరంగా మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు 3 అభ్యర్థులు ఏకగ్రీవమని ఆర్ఓ వెల్లడి. రిటర్నింగ్ ఆఫీసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి ఇవాళ విచారించబోతున్నారట. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలక మలుపు తిరిగినాయి. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరగబోతున్నది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి 3 బీజేపీ అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ ప్రకటించిందట. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవట్లకు భోపాల్లో ఆయన ధృవీకరణ పత్రాలు అందజేసిండు. ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఆమె మీద పిటిషన్ కంప్లైంట్ ఇచ్చింది ఈ మహేష్ కేవట్ అని మూడో అభ్యర్థి. ఆయన గెలిచినట్టుగా, ఏకగ్రీవమైనట్టుగా ప్రకటించేశారు. 230 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ సభ్యుడిగా గెలవాలి అంటే ఒక్కొక్కరికి 58 ఓట్లు కావాలి. ఆ ప్రకారం 2ంటిని బీజేపీ, 1 స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా మీనాక్షి నామినేషన్ చెల్లకపోవడంతో 3వ సీటు కూడా బీజేపీ పరమైంది. ఇది సీట్ చోరీ, సర్కార్ చోరీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసీతో అధికార పార్టీ జుగల్బందీ కారణంగా ఎన్నికల్లో పోటీ ఆరంభం కాకముందే ముగిసిపోయింది. ఏమాత్రం పసలేని అభ్యంతరంతో మీనాక్షి నామినేషన్ తిరస్కరించారు. జార్ఖండ్లో బీజేపీ మద్దతు ఉన్న పరిమళ్ నత్వాని సొంత పేరు తప్పుగా రాసిన సరిచేసుకునేందుకు ఈసీ అవకాశం ఇచ్చిందట. నేమ్ తప్పు రాసుకున్నా కూడా అవకాశం ఇచ్చింది, ఇక్కడ ఎందుకు అవకాశం ఇవ్వలేదని అడుగుతున్నారు. విచారణ అర్హమేనా అని ప్రశ్నించిన ధర్మాసనం, అంటే ఈ పిటిషన్, మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్ను విచారించొచ్చా, విచారణకు అర్హమైనదేనా అని క్వశ్చన్ చేసిందట. ఒక క్రిమినల్ కేసును దాచిపెట్టాను అంటూ పిటిషన్ను తిరస్కరించారు అని, నిజానికి ఇది నిర్హేతుకమని మీనాక్షి తన పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం గురువారం దీన్ని పరిశీలించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందువల్ల ఇది ఎంతవరకు విచారణ అర్హమని ప్రశ్నించింది. దీన్ని శుక్రవారం విచారించబోతున్నట్టుగా ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి తప్పుగా నామినేషన్ను తిరస్కరించారని, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అభ్యర్థి కనీసం 2 ఏళ్ల శిక్ష విధించే అవకాశమున్న క్రిమినల్ కేసులను మాత్రమే అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుందని మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. కోర్టు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని పరిశీలనలో తేలడంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించినట్లు ఈసీ తరపున సీనియర్ న్యాయవాది డిఎస్ నాయుడు తెలిపారు. పిటిషన్ ప్రతిని ఈసీకి అందించలేదని, పూర్తి ప్రక్రియ పాటించకుండా అత్యవసర విచారణ కోరడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ, ఛార్జ్షీట్ కానీ దాఖలు కాని వాటి వివరాలు మీనాక్షి నటరాజన్ ప్రస్తావించాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్ శాసనసభ మాజీ ముఖ్య కార్యదర్శి భగవాన్ దేవ్ ఇస్రానీ పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. ఇలాంటి వాటిలో కోర్టులో సాధారణంగా జోక్యం చేసుకోవని, ఎన్నికల సంఘమే స్పందించాలి అని అభిప్రాయపడ్డారు. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే దారుణమైన విషయం ఇది. ఎందుకంటే మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం 32A అనుకుంటా, దాని ప్రకారం మీరు చూసినా, నిన్న నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చాలా క్లియర్ 2 ఏళ్ళు ఆ పైన శిక్ష పడే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆమె మీద, ఇక్కడే మహబూబ్ నగర్కి చెందిన ఒక శ్రీలత బండారు లత అనే ఒక మహిళ, ఆమె మీద ఆమెను A4గా పెడుతూ ప్రైవేట్ పిటిషన్ వేసింది కోర్టులో. అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆ కేసుతో సంబంధం లేదు, ఆమె ఏదో చేసింది కాదు, ఇంకోటి కాదు, ఏదో అక్కడున్న లోకల్ కాంగ్రెస్ నాయకుడితో పడకపోవడంతో ఆయన మీద కేసు పెడుతూ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఆయన గురించి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే పార్టీ ఏమి యాక్షన్ తీసుకోలేదని ఈమెని అందులో యాడ్ చేసింది ఆమె ఆ పర్టికులర్ కేసులో. సో దీంతో ఇప్పుడు ఆ కోర్టు ఏం చేసింది, ఇమీడియట్గా
మీనాక్షి నటరాజన్కి వివరణ ఇవ్వండి దీని మీద అని ఒక నోటీస్ ఇచ్చింది. వీళ్ళేదో వివరణ ఏదో ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు ఆ కేసుని అంటే ఆ కోర్టులో ఉన్న కేసుని ఎందుకు అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నది గొడవ. సో మొత్తానికైతే ఆమె పిటిషన్ వేయడం, ఇక్కడ పిటిషన్ వేయడం, అక్కడ ఏకంగా ఏకగ్రీవం అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి. ఎందుకంటే ఇక వాళ్ళదే కదా, గవర్నమెంట్ వాళ్ళదే, వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వ్యవస్థ నడుస్తున్నది.